హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బాస్కెట్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఈ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉన్నటువంటి ఈ సొలనేసి ఫ్యామిలీ, లిలియేసి ఫ్యామిలీ. సో ఈ రెండు ఫ్యామిలీల తాలూకా ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ అంటే పుష్ప చిత్రం ఏదైతే ఉందో అది ఏ విధంగా వేయాలన్నది, అంటే ఇది చాలా మంది స్టూడెంట్స్ కి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నటువంటి డయాగ్రామ్ ఇది. సో దానికి సంబంధించి మీకు క్లియర్ గా కొద్దిగా అంటే ఈజీ వేలో ఏ విధంగా చేయాలన్నది ఈ వీడియోలో నేను చేసి పెడతాను. మ్యాక్సిమం వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో అవ్వచ్చు, అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ లో కూడా మనకి ఐపీలో ఫస్ట్ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎలా ఉంటుంది, ఎలా వేయాలి, ఏ ఏ పార్ట్ ఏ విధంగా ఉంటుందని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే మాత్రం కంపల్సరీ లాస్ట్లో చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేయండి. మన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఓకే స్టూడెంట్స్, మన వీడియోలోకి వెళ్తే ఏంటంటే ఈ సొలనేసి ఫ్యామిలీ సంబంధించి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఒక రౌండ్ ఒక సర్కిల్ అయితే మాత్రం ఫామ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి సర్కిల్ అయితే నేను దత్తురా మెటల్ మనకి ఉమ్మెత్త సంబంధించిన డయాగ్రామ్ అనేది నేను సొలనేసి ఫ్యామిలీని చూపిస్తున్నాను. సో కాబట్టి ఇందులో మనకి ఏంటంటే ఏదైతే మనకి ఓవర్ ఉందో అది 45 డిగ్రీస్ యాంగిల్ లో వంపు తిరిగి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసినంటే మిడిల్ చేసి ఒక యారో అయితే మాత్రం ఇక్కడ గీయడం జరిగింది 45 డిగ్రీస్ యాంగిల్ చూపించడం కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా ముందు ఫామ్ చేసుకోండి. అదే లిలియేసి సంబంధించి కూడా నేను ఇలా చేశాను. అయితే ఇది ఇలా ఫామ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తే లోపల ఇంకొక 4 సర్కిల్స్ అయితే మాత్రం నీట్ గా గీసుకోండి. సో 4 సర్కిల్స్ కూడా మనకి పర్ఫెక్ట్ గా వచ్చేది చూసుకోండి. ఇలాగా అంటే రఫ్ గా, మరి డార్క్ చేయదు దీన్ని. సో ఇలా రఫ్ గా మీరు ఒక 4 సర్కిల్స్ అనేవి ఇది ఫస్ట్ ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉన్నది అవుటర్ లేయర్ ఇచ్చాను నేను. సో దీని లోపల మనం ఏంటంటే బ్లూ కలర్ లో ఒకటి ఇస్తున్నాను. సో దీని తర్వాత మనకి ఏంటంటే ఇంకొక సర్కిల్ అనేది నేను ఏంటంటే గ్రీన్ కలర్ లో చూపిస్తాను. గ్రీన్ కలర్ లో థర్డ్ సర్కిల్ ఇది. సో ఈ రకంగా మనం 4 సర్కిల్స్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవుటర్ లేయర్ లో ఏదైతే ఉందో అవుటర్ లేయర్ లో ఉంది ఏంటంటే మనం ఒక రకంగా మనకి సెపల్స్ చూపిస్తాం. దాని తర్వాత బ్లూ కలర్ లో ఉన్న మనకి పెటల్స్ చూపిస్తాం, పెటల్స్. సో మనకి నెక్స్ట్ థర్డ్ లేయర్ లో ఉంది యాండ్రీసియం వస్తుంది. లాస్ట్ లేయర్ లో మనకి గైనీసియం వస్తుంది. సో తెలియబడి తీసుకుంటే చుట్టూ ఉన్నది ఏంటంటే రక్షక పత్రావళి, దాని చుట్టూ బ్లూ కలర్ ఉన్నది మనకి ఆకర్షణ పత్రావళి, తర్వాత మనకి గ్రీన్ కలర్ మనకి కేసరావళి, లాస్ట్ మళ్ళీ బ్లాక్ కలర్ లో ఉన్నది మనకి అంటే అండకోశం. ఇలా మనకి 4 భాగాలు కూడా మనకి ఈ రకంగా సర్కిల్స్ లో చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇందులో ఏదైతే రక్షక పత్రాలు అనుకున్నాం, చుట్టూ ఉన్న రక్షక పత్రాలు అంటే మనకి సెపల్స్ ఏవైతే ఉన్నాయో 5 ఉంటాయి. సో 5 కాబట్టి నేను చూడండి గీత గీస్తాను. నెంబర్ 1 ఇది 1. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇదే లెంగ్త్ లో మళ్ళీ ఇక్కడ నేను 1 గీస్తున్నాను. నెంబర్ 2 అదేవిధంగా మనకి ఇక్కడ 3 చూపిస్తాను. సో ఇది 3, ఇక్కడ మనకి 4 ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 5, ఇలా మనకి 5 చూపించాలి వరుసగా. సో ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో తర్వాత ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ రకంగా చూపించినప్పుడు దీన్ని మనం హైలైట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిడిల్ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇలా మనకి పైకి తీసుకెళ్లి ఒక యారో లాగా, సో మనకి ఈ రకంగా యారో లాగా ఫామ్ చేసుకోండి. సో దీనిలో మనం డార్క్ చేసుకోవచ్చు, ఇది ఒకటి అయిపోయింది ఆల్రెడీ. సో దీని తర్వాత మనకి ఏంటంటే సెకండ్ వన్. సో సెకండ్ వన్ కూడా మనకి ఇలా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేసానంటే ఇలా చూపించాను. ఇదేంటంటే సెకండ్. నెంబర్ 2 కూడా మనం ఈ రకంగా చూపించుకోవడం జరిగింది. నీట్గా డార్క్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీని తర్వాత మళ్ళీ ఏంటంటే నేను థర్డ్ వన్ చూపిస్తున్నాను. థర్డ్ వన్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను. సో ఒకదానికి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫోర్త్ వన్, ఇది మనకి 4వ రక్షక పత్రాలు. సో ఈ రకంగా నేను డయాగ్రామ్ చూపించాను. సో దీని తర్వాత మనకు వచ్చేదంటే 5th వన్. ఓకే స్టూడెంట్స్, ఈ రకంగా మనం ఏంటంటే ఒక 5 అనేది చూపించాం. అయితే ఇవి మనం ఏంటంటే ఫ్యూజ్ అని చెప్తాం. ఇవన్నీ కూడా సింక్ కార్పస్ అని చెప్తాం, అంటే సంయుక్తం అని చెప్తాం. సో కాబట్టి మనం ఏంటంటే సంయుక్తమైనది కానీ సింబల్ ఈ రకంగా మనం చూపించుకోవచ్చు. ఈ రకంగా ఇది అంటే ఇవన్నీ కలిసి ఉన్నాయని అర్థం అనమాట. సో ఈ రకంగా మనకి అంటే ఇది, సో ఈ రకంగా మనకి 4-5 కూడా కలిపాం. సో ఇది మనకి అవుటర్ లేయర్ అయితే అయిపోయింది. సో అవుటర్ లేయర్ అయినప్పుడు మీకు స్కేల్ తో అంటే పర్ఫెక్ట్ గా రావడం కోసం అవుతుంది. మీరు స్కేల్ ఉంటే స్కేల్ తో ఇలాగే తిన్నగా గీత ఒకటి, ఇటో గీత ఇలా మనకి తీసుకుంటే ఇంకా మీకు బెటర్ గా వచ్చే ఛాన్స్ అయితే, ఇంకా షేప్ ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ స్కేల్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది బోర్డు మీద, కాబట్టి నేను అంత పర్ఫెక్ట్ గా చూపించలేకపోతున్నాను. సో ఇది మనకున్నట్టు.
సో ఈ గీత మనకు తిన్నగా ఉండాలి. సో ఆ రకంగా మీరు చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో మనకి ఏదైతే అవుటర్ లేయర్ లో ఉన్నటువంటి ఏదైతే మనం సెపల్స్ అనుకున్నామో సెపల్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. అంటే నేను రక్షక పత్రాలు ఆల్రెడీ వేస్తాను. దీని లోపల ఆకర్షణ పత్రాలు చూద్దాం. సో ఆకర్షణ పత్రాలకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇందులో మనకి కూడా ఇది కూడా మనకి 5 ఉంటాయి. 5 కూడా నేను మిడిల్ లో చూపిస్తాను. చూడండి, ఇది 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 ఏముంది మనకి, దీని యొక్క ఇది మొత్తం టోటల్ ఒక రక్షక పత్రం ఇది మిడిల్ అవుతుంది. సో మిడిల్ లో ఒక గీత గీసుకున్నాం. సో దీని మిడిల్ లో ఇక్కడ ఒక గీత గీసాను. సో దీని మిడిల్ లో ఇక్కడ ఒక గీత గీసాను. దీని మిడిల్ లో ఇక్కడ ఒక గీత ఉంటుంది. సో అలాగే దీని మిడిల్ లో ఇక్కడ ఒక గీత. ఒక సైడ్ లోపలికి ఉంటుంది, ఒక సైడ్ బయటకు ఉంటుంది. సో అలాగే దీన్ని మనం మెల్లి తిరిగిన పుష్పరచన అంటాం. సో ఇది ఏ విధంగా ఉంటుందని మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వేస్తున్నాను నేను, ఒకటి లోపలికి ఒకటి బయటకు ఉండేలాగా. చూడండి ఈ రకంగా. మిడిల్లో కొద్దిగా ఆగేసి చివరికి వస్తే కొద్ది సన్నగా చేస్తాను. ఇది ఒకటి అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అవుతుంది, ఇది లోపలికి, అదేవిధంగా మనకంటే ఇది బయటకు వస్తుంది. దీన్ని కూడా మీరు డార్క్ చేయాలి. ఆ షేప్ చూడండి కొద్దిగా, ఇది మనం కరువు వేస్తున్నాం. కొద్దిగా ఈ కరువు అనేది మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళా ఇక్కడికి. సో ఇది ఒకటి మనం ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి 5 అయిపోయింది. సో వీటిని కూడా మనం ఏంటంటే ఫ్యూజ్ కాబట్టి ఇలా కలుపుతున్నాం. ఇలా కలుపుతున్నాను. చూడండి ఇది ఇది కంపల్సరీగా మీరు ఇవి కంపల్సరీ చూపించాలి డయాగ్రామ్ లో మాత్రం. సో ఇలా కలిసి ఉంది అనమాట. సో ఇక్కడ కూడా ఫ్యూజ్ అయింది, ఇక్కడ కూడా మనకు ఒకదానికోటి ఫ్యూజ్ అయింది. అందుకని మనకు ఉమ్మెత్త ఫ్లవర్ చూసినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న రక్షక పత్రాలు ఏదైతే ఉందో, అంటే మన కింద ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఉన్నది ఏంటంటే ఇలా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి ఒకదానికోటి ఫ్యూజ్ అయి ఉంటాయి. సో దీని తర్వాత వైట్ కలర్ లో మనకి పైకి వచ్చింది ఏమవుతుంది, ఇది మనకు ఒక ఫనెల్లా వస్తుంది ఇలాగా. సో ఇది కూడా మనకి ఏమవుతుంది, కలిసే ఉంటాయి. సో కాబట్టి ఇవి కూడా కలిసేసాం. సో ఇది మనకి అవుటర్ లేయర్ ఉన్నది ఏంటంటే గ్రీన్ కలర్ కిందది, ఈ బ్లూ కలర్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ వైట్ కలర్ ఉంది కదా మనకి. సో ఆకర్షణ పత్రాలు. సో ఇది మనం ఇక్కడ ఈ రకంగా చూపించాం. సో ఇవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మన ఈ గీతలు అనేవి మనం చూపించుకోవడం జరిగింది. సో దీని తర్వాత వచ్చింది ఏంటంటే నెక్స్ట్ థర్డ్ వల్ లో మనం ఏం చేస్తాం, మూడో వలలో మనం ఏం చూపిస్తాం అంటే క్యాసరా వల్. సో మనకి యాండ్రిసం చూపి, యాండ్రిసం కూడా ఇందులో 5 ఉంటాయి. సో ఈ 5 ఉంటాయి. దేంతో ఫ్యూజ్ అవుతాయి అంటే ఇవి మనకి పెటల్స్ తో ఫ్యూజ్ అవుతాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనకి ఏవైతే మనకి యాండ్రిసం ఉందో ప్రతి యాండ్రిసం ఉన్న ప్రతిది కూడా మనకి అవుతుందంటే దేంతో ఫ్యూజ్ అవుతున్నాయి, పెటల్స్ తో ఫ్యూజ్ అవుతాయి. కాబట్టి మనం గీత అనేది కంపల్సరీ చూపించాలి. చూడండి ఇక్కడ గీత చూపిస్తున్నాను. ఇది అర్థం ఏంటంటే ఫ్యూజ్ అయినట్టు. సో ఇక్కడ మనకు కావాలి, ఇక్కడ ఒకటి చూపించాను అంటే పక్కన చూపించాను చూడండి ఇక్కడ. సో దీని నుంచి ఒకటి ఫ్యూజ్ ఇక్కడ ఒకటి వచ్చింది, దీనికి ఫ్యూజ్ ఇక్కడ ఒకటి వచ్చింది, దీనికి ఫ్యూజ్ ఇక్కడ ఒకటి వచ్చింది. సో దీన్ని మనం ఏంటంటే మధ్యలో ఇంకా దీన్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే సర్కిల్ వరకు మనం చూపించాం కాబట్టి ఈ సర్కిల్ అని నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి, సో మనకి ఈ రకంగా చూపిస్తున్నాం. చూడండి ఒకటి అయిపోయింది, ఇది 2, సో ఇది 3, 4, 5. సో ఈ రకంగా మనకి అంటే మనం యాంగిల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు గైనిజంకి వచ్చేసరికి గైనిజం ఏంటంటే 45 degrees లో మనకి యాంగిల్ పక్క తిరిగి ఉంటుంది. సో స్ట్రైట్ గా వేసుకోకూడదు. సో స్ట్రైట్ గా వేయకుండా మనం ఏంటంటే పక్కగా వేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి నేను మిడిల్ సర్కిల్ కూడా నేను చెప్తున్నాను. సో మిడిల్ సర్కిల్ ప్లేస్ లో మనకి కొద్దిగా కర్వ్ అయినట్టుగా, అంటే మనకి 45 degrees యాంగిల్ లో తిరిగినట్టుగా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొద్దిగా రకంగా తీయండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డార్క్ చేస్తాను. డార్క్ 1, 2, సో ఈ రకంగా మనం 4 కూడా చూపించాం. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ రకంగా మనం లోపల ఇది యాక్సిల్ ప్రెసెంటేషన్ ఉంటుంది. యాక్సిల్ ప్రెసెంటేషన్ లో మనకి అంటే స్వాలిన్ యాక్సిస్ మీద మనకి ఉండడం జరుగుతుంది. సో ఈ రకంగా ఉన్న తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ రకంగా మనం ఈ పైన మనకు ఓవ్యూల్స్ అవి మనకు ఉండే అరేంజ్ అయ్యే విధంగా నేను ఇలా చూపిస్తున్నాను నేను. సో ఇది మనకు ఉన్నటువంటిది. సో కరెక్ట్గా మనకి 45 degrees యాంగిల్ ఉన్నట్టుగా మనకి క్లియర్ గా మనకి డయాగ్రామ్ లో రావడం జరిగింది. సో ఈ రకంగా మీరు ఈ రకంగా వేస్తే మీకు 100% ఈ డయాగ్రామ్ ఏంటంటే మనకి ఫుల్ఫిల్ అయినట్టుగా మనకి ఉంటుంది. సో కాబట్టి ఈ రకంగా మీరు సో చుట్టూ ఉన్నది ఏంటో మనం చూపించాం. ఈ చుట్టూ ఉన్నది మనం ఏంటంటే మనకి సెపల్స్, ఈ నెక్స్ట్ సెకండ్ వన్ లో ఉన్నది ఏంటంటే పెటల్స్, తర్వాత మన థర్డ్ వన్ లో ఉన్నది ఏంటంటే యాండ్రిసం, గైనిజం. అంటే మనకి కేలిక్స్, కొరోలా, యాండ్రిసం, గైనిజం ఇలా మనకి 4 parts కూడా మనం ఇందులో చూపించారు. సో ఇది మనకి సోలనేసి తాలూకా ఇది ఫ్లోరల్ డయాగ్రామ్. సో ఈ రకంగా మీరు కావాల్సిన స్కేల్ తోటి
మనకి ఈ లైన్ ఏదైతే ఉందో కొద్దిగా నాకు అటు ఇటు ఇది కొద్దిగా లెంగ్త్ ఎక్కువైంది. సో ఇది రాకుండా కోసం స్కేల్ పెట్టి కరెక్ట్ గా ఇలా గీత గీసుకుంటే, అంటే ముందు రఫ్ గా తీసుకుంటుంది, స్కేల్ తో ఇలా గీతలు గీసుకున్నారు అనుకోండి, సో మీకు పర్ఫెక్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. షేప్ ఎక్కడ కూడా మనకి మిస్ అవ్వదు. సో ఆ రకంగా మీరు ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తారు రిలీజియస్ వచ్చేసరికి ఇందులో మనకి ఎన్ని 1 2 3 4 హోల్స్, అంటే మనం 4 సర్కిల్స్ లా చూపించాం. కానీ ఇక్కడికి వస్తే మనకి 5 సర్కిల్స్ చూపించుకోవాలి. సో 5 సర్కిల్స్ కూడా నేను గీస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ అయిపోయింది, సెకండ్ గీస్తున్నాను. సర్కిల్ తర్వాత మన ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ కూడా నేను బ్లాక్ కలర్ చూపించాను. సో నెక్స్ట్ థర్డ్ సర్కిల్ వచ్చేసరికి థర్డ్ ఫోర్త్ నేను గ్రీన్ కలర్ చూపిస్తాను. థర్డ్ సర్కిల్ ఇది మనకు ఉన్నటువంటి థర్డ్ సర్కిల్ అని వేస్తున్నాను. ఇది థర్డ్ సర్కిల్. సో థర్డ్ సర్కిల్ తర్వాత ఫోర్త్ సర్కిల్ కూడా నేను సేమ్ ఇదే కలర్తో నేను కంటిన్యూ చేస్తున్నాను చూడండి. సో 4 సర్కిల్స్ అయిపోయి లాస్ట్ ఫిఫ్త్ సర్కిల్ మళ్ళీ బ్లాక్ కలర్ వాడుతున్నాను నేను ఇక్కడ, లేదా బ్లూ కలర్ వాడుతున్నాను చూడండి ఇక్కడ. సో ఇది మనకి లాస్ట్ సర్కిల్. సో ఇది మనకు ఉన్నది. అయితే ఇది ఏంటిది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే దీనిలో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకుని లిలియేసి ఫ్యామిలీలో ఇక్కడ మనకి సొలనేసి ఫ్యామిలీ సెపల్స్ పెటల్స్ సపరేట్ గా ఉన్నాయి. సో అందుకని ఇది బ్లాక్ కలర్, ఇది మన బ్లూ కలర్. అంటే రక్షపత్రావళి ఒకలా ఉంది, అంటే కేలిక్స్ ఒకలా, కుర్రలు ఒకలాగా. అంటే ఇది బ్లాక్ కలర్ చూపించాం, ఇది వైట్ కలర్ చూపించాం. కానీ ఇంక వచ్చేసరికి మనకంటే పెరియంత్ అంటాం, సో పరిపత్రావళి అంటాం. దీనిలో మన రక్షపత్రావళి ఆకాశపత్రాలు డిఫరెన్సియేషన్ ఉండదు. కాకపోతే ఇవి ఏంటంటే 2 వలయాలు ఉంటాయి. సో ఈ హోల్స్ ఒకటి, ఈ హోల్స్ మనకి 3 మొత్తం 6 ఉంటాయి. 6 కూడా 3+3 చొప్పున ఉంటాయి. సో కాబట్టి అవుటర్ లేయర్ లో మనం 3 చూపిస్తాం, ఇన్నర్ లేయర్ లో మనం 3 చూపిస్తాం. సో అది ఎలా చూపించాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నెంబర్ 1 ఇక్కడ గీసాను. సో నెంబర్ 2 వచ్చేసరికి ఇక్కడ, నెంబర్ 3 వచ్చేసరికి ఇక్కడ. సో ఈ రకంగా మనం ఏంటంటే ఫస్ట్ సర్కిల్ అనేది కంప్లీట్ చేసింది. సెకండ్ సర్కిల్ మిడిల్ లో చూపిస్తాం. సో 1, దీని మధ్యలో 2, దీని మధ్యలో 3, ఇలా మనకి 3 ఇలా రకంగా చూపించడం జరిగింది. సో దీన్ని మనం ఎలా హైలైట్ చేద్దాం అని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి తీసుకొని ఇది ఉంది కదా ఇక్కడ నుంచి, సో ఈ ముక్కలా మనం ఏంటంటే హైలైట్ చేస్తాం చూడండి. ఇలాగా మనం డౌన్ చేస్తున్నాం ఈ రకంగా. సో డౌన్ చేసి దీన్ని మనం మీరు కావాలంటే మనం డాట్ తీసుకుంటే ఇంకా మీకు బెటర్ ఉండే ఛాన్స్ అయితే, అంటే ఇంకా బెటర్ పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి షేప్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇది సెకండ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ చూపిస్తున్నాం. థర్డ్, సో థర్డ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే మనకి 3 చూపించాం కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్నర్ లేయర్ లో కూడా 3 చూపించాలి. సో 3 కోసం మనం ఇది మిడిల్ వచ్చింది. సో మిడిల్ కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి ఒక గేట్ గీసి దీన్ని మిడిల్ ఇచ్చాను. మీరు మధ్యలో చెరిపేసుకోవచ్చు, కావాలి ఇలా చెరిపేసుకోవచ్చు. ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు మధ్యలో. ఇది మనకి మధ్యలో వచ్చింది అనమాట. సో ఇది సెకండ్ రౌండ్ లో ఉన్నటువంటి సెకండ్ హోల్ లో ఉన్నటువంటిది మనం ఇక్కడ చూపిస్తున్నాం. అలాగే చూడండి. ఇది ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ చూపిస్తున్నాను. సెకండ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి లాగా. అలాగే ఇక్కడ మనకి థర్డ్ ఇక్కడ వేస్తున్నాం. రిమైనింగ్ మనం అరేంజ్ చేసుకోవచ్చు మధ్యలో. ఇది ఒకటి అరేంజ్ చేశాను. అదేవిధంగా ఇలా ఏంటంటే చూడండి ఇక్కడ అవుటర్ లేయర్ లో మనకి 3 వచ్చినాయి, ఇన్నర్ లేయర్ లో మనకి మళ్ళీ 3 ఉన్నాయి. సో ఈ 3 అనేది మీకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది మనకి మధ్యలో ఉన్నటువంటి ఇవి మనం అరేంజ్ చేసుకుందాం. సో ఈ రకంగా మనకి 3 అనేది ఫామ్ అవుతాయి. సో ఈ 3 ఫామ్ అయిన తర్వాత ఫ్యూజ్ అయి ఉంటాయి కాబట్టి మనం ఫ్యూజ్ అనే సింబల్ అనేది మనం ఈ రకంగా చూపిస్తాం. ఈ రెండుతో ఫ్యూజ్ అని, ఇది దీంతో ఫ్యూజ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లెంగ్త్ చూసుకుని లెంగ్త్ మీరు అడ్జస్ట్ చేసుకుని మీరు అరేంజ్ చేసుకోవచ్చు కావుతాయి. సో అదేవిధంగా మన నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే దీంతో ఫ్యూజ్ అయింది. సో ఇది మనకి ఇంకా చిన్న సన్నగా రావచ్చు. సో అది మీరు అరేంజ్ చేసుకోవచ్చు మీరు దాన్ని బట్టి. సో అదే విధంగా మనకి ఏంటంటే ఇది, సో దీన్ని మనం కొద్దిగా లెంగ్త్ పెంచితే ఇంకో బెటర్గా ఉంటుంది. సో ఇది మనకి నెక్స్ట్. సో ఈ రెండు కూడా ఫ్యూజ్ అయినాయి. సో అలాగే ఈ రెండు కూడా ఫ్యూజ్ అయినాయి. సో ఈ రకంగా మనం చుట్టూ అవుటర్ లో మనకి చూడండి ఇక్కడ మనకి ఎన్ని లేయర్స్ వచ్చినాయి, 2 లేయర్స్ రావడం జరిగింది. కొద్దిగా అరేంజ్ చేయండి మీరు. సో ఈ రకంగా మనకి ఏంటంటే సో ఈ రెండు చూపించిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి, సో మనకి యాండ్రిసమ్ గైనిసమ్ చూపించాలి నెక్స్ట్. ఎందుకంటే మనకి పెరియంత్ మనకి పరిపత్రావళి అనేది మనకి 2 వలయాల్లో చూపించాం. రెండు కూడా మన డిఫరెన్సియేషన్ ఉంది కాబట్టి ఒకే కలర్ తో మనం చూపించడం జరిగింది. సో తర్వాత ఈ అవుటర్ లేయర్ లో ఉన్న 3 ఉన్నాయి కదా, ఈ మూడింటికి అవుటర్ లేయర్ లో మనకి ఈ ఏదైతే మనకి యాండ్రిసమ్ సంబంధించిన ఉన్నాయో సో అవి అవుటర్ లేయర్ లో రావడం జరుగుతుంది. అలా మనకి ఇన్నర్ లేయర్ లో ఇన్నర్ రావడం జరుగుతుంది. అంటే మనకి 2 లేయర్స్ కింద 3 చెప్పున వస్తాయి. యాండ్రిసమ్ కూడా 3+3 మనకి ఈ స్టెమెన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. స్టెమెన్స్ అనేవి మనం ఒకసారి చేద్దాం. సో క్యాసరాల్ అనేది కొంచెం అవుటర్ లేయర్ లో గీతలు గీస్తున్నాం. ఫస్ట్ అవుటర్ లేయర్ లో థర్డ్ దానికి గీస్తున్నాం. థర్డ్ దానికి అవుటర్ లేయర్ మిడిల్ నుంచి చూడండి రకంగా మనకి మిడిల్ నుంచి మనకి మధ్యలోకి వచ్చింది.
సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఇక్కడ దీనికి సంబంధించి నేను ఇక్కడికి వేస్తున్నాను చూడండి. ఈ అవుటర్ లేయర్ లో ఉన్నటువంటి క్యాసరాలు, అవుటర్ లేయర్ లో ఉన్నటువంటి ఆ సర్కిల్ నేను అరేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు అవుటర్ లేయర్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు ఇన్నర్ లేయర్కి వస్తే లోపల మేము ఇన్నర్ లేయర్ తీసుకురావాలి. సో లోపల ఉన్న 3 కూడా మనకి ఇన్నర్ లేయర్లోకి వస్తాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఇదొక క్యాసరం, ఇదొక క్యాసరం, ఇదొక క్యాసరం. సో ఈ రకంగా మరి ఇది కూడా నేను అరేంజ్ చేస్తాను చూడండి. ఇది కూడా నేను అరేంజ్ చేయడం జరిగింది. సో దీంతో మనకి ఏంటంటే 2 holes లో మనకి ఈ వలయంలో 3 ఉన్నాయి, లోపల వలయంలో 3 ఉన్నాయి. ఇలా మనకి 3 చొప్పున మనకి ఈ యాండిసియం కూడా మనకు కనిపిస్తుంది. సో గైనీసియం వచ్చేసరికి మనకి ట్రై కార్పల్లరీ అంటాం. సో ట్రై కార్పల్లరీ కాబట్టి మనకి 3 బ్లాక్స్ మనం ఈ గైనీసియం ను డివైడ్ చేయాలి. సో గైనీసియం ముందు రౌండ్ సర్కిల్ చేస్తున్నాను. సో సర్కిల్ చేసిన తర్వాత ఈ సర్కిల్ మనం ఏం చేస్తున్నాం, 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఎందుకని ట్రై కార్పల్లరీ అంటే కార్పల్స్ ఎన్ని ఇందులో మనకి 3, ఇదొక కార్పల్, ఇదొక కార్పల్. సో 3 కార్పల్స్ కూడా మనకి ఫ్యూజ్ అయి ఉన్నాయి. సో ఫ్యూజ్ అయి ఉండడం అనేది జరిగింది. సో దీనిలో మనం ఏంటంటే లోపల మనకి ఓవ్యూల్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఓవ్యూల్స్ మనకి వేసరికి నేను ఒక దాంట్లో ఇలా వేస్తున్నాను. ఇది కూడా మనకి యాక్సెల్ ప్రెసెంటేషన్. సో మధ్యలో ఉన్నటువంటి దాంట్లో మనకి ఈ రకంగా ఉంటాయి. సో ఇది మనకు ఉన్నటువంటి లిలియేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్లోరల్ డయాగ్రామ్. సో లిలియేసి కుటుంబానికి చెందినటువంటి ఈ పుష్ప చిత్రం అనేది ఈ రకం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి యాంటీరియర్ పోస్టీరియర్ పార్ట్స్ అని మనం చూపించగలం. పోస్టీరియర్ పార్ట్స్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు కూడా డాట్ తో చూపిస్తాం. పోస్టీరియర్ పార్ట్ ఇప్పుడు కూడా మనం డాట్ తో చూపిస్తాం. సో యాంటీరియర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక బ్రాకెట్ అనేది ఎక్స్ట్రాగా వేయడం జరుగుతుంది. సో ఈ బ్రాకెట్ కూడా మీరు కంపల్సరీగా డయాగ్రామ్ లో చూపించండి. సో ఈ రకంగా మనకి ఎక్స్ట్రాగా ఒక పుత్యం, ఈ పుత్యం ఉన్నటువంటి భాగాన్ని మనం ఏంటంటే పూర్వాంత భాగం అని, సో పైన దాన్ని మనం అంటే పరాంత భాగం అని చెప్తాం. డాట్ దాన్ని మనం ఏంటంటే పరాంత భాగం అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఈ రకంగా మనకి ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ అనేది మనం చూపించడం జరుగుతుంది. సో ఒక బ్రాకెట్ ఉంటే మనం బ్రాకెట్ వేస్తాం, బ్రాకెట్ లేకపోతే బ్రాకెట్ అనేది మనం వేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది మనకు ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ తాలూకది. సో ఇప్పుడు మనకి ఫ్లోరల్ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. సొలనేసి ఫ్యామిలీకి వచ్చేసరికి ఒకసారి మనకి ఫ్లోరల్ డయాగ్రామ్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. ఇందులో మనకి ఏంటంటే బ్రాకెట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం బిఆర్ అని చూపిస్తాం. చూడండి గుర్తుపెట్టుకోండి, బ్రాక్టియేట్ అంటాం మనం. అంటే పుచ్చాలు ఉన్నాయి కాబట్టి పుచ్చ సైతం దీని సింబల్ కి. అలాగే నెక్స్ట్ ఏంటంటే లఘు పుచ్చాలు ఉండవు కాబట్టి మనకి ఈబిఆర్ఎల్ అని చూపిస్తాం. ఈబిఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఈ ఫ్లవర్ ని మనం ఏ రకంగా అంటే సెంట్రల్ యాక్సిస్ ని బేస్ చేసుకుని ఎలా కట్ చేసినా సరే మనకి 2 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించిన సింబల్ ఏంటంటే ఇప్పుడు 0 పెట్టి మనం ప్లస్ అనేది పెట్టాలి. సో దాని తర్వాత ఏంటంటే ఇందులో మనకి యాండ్రీసియం ఉంది, గైనీసియం ఉంది. అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఉంది, ఫీమేల్ రిప్రొడక్టివ్ అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉన్నాయి, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే క్యాసరాలు ఉన్నాయి, అండకోశం ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే 0 పెట్టి కింద ప్లస్ పెడితే రెండు ఫీమేల్ పార్ట్ కి సంబంధించింది, పైకి ఎలా పెడితే మేల్ పార్ట్ కి సంబంధించింది. సో ఈ రకంగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి అంటే కేలిక్స్, కొరలా, యాండ్రీసియం, గైనీసియం చూపించాలి. కేలిక్స్ మనం కే సింబల్ తో చూపిస్తున్నాం. కే సింబల్ ఉన్నాయి మనకి 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5 కూడా ఫ్యూజ్ అండ్ కలిసి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం బ్రాకెట్ చూపించాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొరలా సి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇవి కూడా ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి. సో సి కూడా మనం 5 పెట్టాం. ఇవి కూడా కలిసి ఉన్నాయి కాబట్టి దీనికి కూడా మనం బ్రాకెట్ అనేది చూపించాలి. సో నెక్స్ట్ యాండ్రీసియం వచ్చేసరికి ఏమవుతుంది 1 2 3 4 5 అంటే యాండ్రీసియం మనకి 5 ఉన్నాయి. సో 5 చూపించాము కానీ ఇవి ఫ్యూజ్ అయి లేవు కాబట్టి మనం బ్రాకెట్ అనేది పెట్టాం. సో దీని తర్వాత ఏమవుతుందంటే ఈ రెండు మనకి కేలిక్స్ యాండ్రీసియం కొరలా యాండ్రీసియం రెండు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి అందుకే మనం గీతలు వేసాం. దీనికి సంబంధించినట్టు మనకి ఏరో అనేది కంపల్సరీగా పెట్టాలి. సో దీని తర్వాత మనం చేస్తుంటే లాస్ట్ వన్ ఏంటంటే గైనీసియం. సో గైనీసియంకి వచ్చేసరికి అంటే అండకోశం. ఇది మనం చూడండి రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, ఇది కేసరావళి, ఇది అండకోశం. సో అండకోశం మనకి ఏంటంటే సుపీరియర్ ఓవరీ కాబట్టి ఇక్కడ ఆపోజిట్ ఉంది, సుపీరియర్ అంటే పైన అని అర్థం కాబట్టి ఓవరీ పైన ఉందంటే మన గీత కింద పెట్టాలి. సో ఇందులో మనకి ఏదైనా కార్పల్స్, 2 కార్పల్స్ ఉన్నాయి, 2 కార్పల్స్ కూడా ఫ్యూజ్ అయ్యాయి కాబట్టి మనం బ్రాకెట్ తో చూపిస్తాం. సో ఇది మనకు ఉన్నటువంటి ఈ సొలనేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్లోరల్ ఫార్ములా ఇది. మరి అలా లిలియేసి ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లోరల్ ఫార్ములా చూస్తే మనకి చూడండి ఇందులో మనకి సేమ్ ఇందులో బ్రాకెట్ ఉంది కాబట్టి బిఆర్ చూపిస్తాం. ఇందులో మనకి బ్రాక్టియోలైట్స్ అంటే లఘు పుచ్చలు అనేవి ఉండవు కాబట్టి ఈబిఆర్ఎల్ అని చూపిస్తాం, ఈబిఆర్ఎల్. సో దీని తర్వాత మనం ఏంటంటే ఇది ఏ సెంట్రల్ యాక్సిస్ బేస్ చేసి ఎలా కట్ చేసినా 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ సింబల్ 0 పెట్టి ప్లస్ సింబల్ అని చూపిస్తాం. ఇందులో మేల్ ఫీమేల్ రెండు మనకి రిపోర్టెడ్ పార్ట్స్ అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు రెండు అంటే మనకి కేసరావలో ఉంది, అండకోశం ఉంది కాబట్టి మన రెండింటికి సంబంధించిన డయాగ్రామ్ మనకి కింద ప్లస్ పైన ఏరో అనేది మనం చూపిస్తాం. సో దీంతో పాటు మనకి అంటే ఇక్కడ మనకి కేలిక్స్, కొరలా అంటే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు ఉండవు కాబట్టి మనం చేస్తున్నాం ఒకటే పి అని చూపిస్తాం. మనకి పరిపత్రాలు అంటాం దీన్ని. సో పీతో పెరియంత అంటాం. ఇందులో మనకి ఏంటంటే 3 అవుటర్ లేయర్లు, 3 ఇన్నర్ లేయర్లు, 3 ఉన్నాయి. సో కాబట్టి 3 సపరేట్,
అలాగే 3 సపరేట్ గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా మనకి ఏమన్నా ఫ్యూజ్ అయి ఉన్నాయి, మొత్తం కలిసిపోయినాయి కాబట్టి మనం బ్రాకెట్ తో చూపిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, నెక్స్ట్ మనకి ఆండిసన్ వచ్చేసరికి, సో ఆండిసన్ కూడా ఉన్నాయి 3 ఉన్నాయి. సో అవుటర్ లేయర్ లో 3, ఇన్నర్ లేయర్ లో 3, అవుటర్ లేయర్ లో 3, అదేవిధంగా మనకి ఇన్నర్ లేయర్ 3. ఇవన్నీ ఒకదానికొకటి ఫ్యూజ్ అవ్వలేదు కాబట్టి మనం బ్రాకెట్ అనేది చూపించాం. సో ఇది గైనీసియం వచ్చేసరికి, గైనీసియం కూడా దీనిలో మనకి ఏంటంటే అండకోశం వచ్చేసరికి మధ్యలో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో మనకి కార్పల్స్ ఫలదలాన్ని 3 త్రిఫలదలు అంటాం కాబట్టి 3 వేస్తాం. ఈ 3 కలిసి ఉంటే కూడా బ్రాకెట్ చూపిస్తాం. ఇది సుపీరియర్ ఓవరీ కాబట్టి గీత మనం కింద గీయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనం అయితే ఇక్కడ మనకి 2 కూడా కలిసి ఉంటున్నాయి కాబట్టి దీనికి కూడా మనకి ఇక్కడ యారో అనేది చూపించుకోవచ్చు. సో ఇది మనకు ఉన్నటువంటి ఈ సొలనేసి ఫ్యామిలీ, అదే మనకి లిలియేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ మనకి ఫ్లోరల్ డయాగ్రామ్, అదే మనకి ఫ్లోరల్ ఫార్ములా ఈ రకంగా మనం వేయాలి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.